హామీలతో అయితే అధికారంలోకి వచ్చిండో ఆ హామీలే నెరవేర్చమని అడుగుతున్నాం తప్పేసి మేము వేరే ఏది కోరుకోవట్లేదు. గ్రూప్ 2లో 2000 పోస్టులు వేస్తాం, గ్రూప్ 3లో 3000 పోస్టులు వేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చినాడు. అదే అడుగుతున్నాం తప్పిస్తే వేరే ఏది అడగట్లేదు కదా. ఆయన చెప్పిన దాన్నే డిమాండ్ చేస్తున్నాం కానీ అంతకు మించి అయితే డిమాండ్ చేయట్లేదు కదా. అదే తెచ్చుకున్నారు కదా ఈ ప్రభుత్వం ఎందుకు అదే ఆయన ఇచ్చిన హామీలు నమ్మి ఓటేసినాము. ఆ గవర్నమెంట్ ఏం చేయలేదు, ఈ గవర్నమెంట్ ఏమైనా చేస్తుందేమోనని గెలిపించినాం. గెలిపించినందుకు బాగానే బుద్ధి చెప్పినాడు నిరుద్యోగులకి, మంచి మెసేజ్ అయితే ఇచ్చినాడు. ఆయన లెక్క గుంపు మేస్త్రి పాలనే చేస్తున్నాడు. సీఎం పదం అంటే గుంపు మేస్త్రి అనుకుంటున్నాడు కదా. ఈ ఉద్యోగం నింపుడు కూడా, ఉద్యోగ నియామక ప్రక్రియ కూడా గుంపు మేస్త్రి పదం అని అనుకుంటున్నాడు. 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని అన్నారు. మరి 2000 ఉద్యోగాలు పెంచలేకపోతున్నారు. ఏం చెప్తారు? ఏం చెప్పేదే ఉందండి, నమ్మి వేసినాం ఓటు, మళ్ళీ సారి చూపిస్తాము. ఆయన ఏం చెప్పిన దానికి చూపిస్తాం. ఇంకా ఇవాళ అశోక్ నగర్లో నిరుద్యోగులు అందరూ కూడా ఏదైతే చలో ఢిల్లీ కార్యక్రమానికి అయితే ఇవాళ మాట్లాడుకున్న గ్రూప్గా ఏర్పడిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. మనతో పాటు కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు, వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏంటి ఇన్ని రోజుల నుంచి కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు, ఇన్ని రోజులు కూడా నిరసనలు తెలుపుతా ఉన్నారు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, చలో ఢిల్లీ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకుపోతామని తెలుస్తా ఉంది. ఏం చెప్తారు? ఇప్పుడు చలో ఢిల్లీ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టాల్సిన అంటే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏరు దాటినాక తెప్ప తగిలేసే రకం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. అందుకే ఇప్పుడు చలో ఢిల్లీ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఆ రోజు రాహుల్ గాంధీ వచ్చి చిక్కడపల్లిలో మాకు హామీ ఇచ్చిండు, నిరుద్యోగుల సమస్యలను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము పరిష్కరిస్తాం, ఒక్కసారి మమ్మల్ని నమ్మండి అని ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ని తీసుకొచ్చి కాంగ్రెస్ అధినేతలను మా దగ్గర తీసుకొచ్చి మమ్మల్ని మాట ఇచ్చారు. కాబట్టి అదే అధినేత దగ్గర మేము చలో ఢిల్లీ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేసుకున్నాం. అందరం నిరుద్యోగులు అందరం కలిసి చలో ఢిల్లీ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసుకుంటాం. తర్వాత వచ్చేసి ఇప్పుడు మేము కోరుకున్నది ఒకటే, గ్రూప్ 1 1:100 ఇవ్వండి. ఈరోజు గ్రూప్ అంటే జాబ్ క్యాలెండర్ను ప్రకటించిన అధినేతలే, జాబ్ క్యాలెండర్ కండక్ట్ చేసిన వాళ్ళే చెప్తారు 1:100 అనేది సాధ్యమవుతుందని. కాకపోతే వీళ్ళే 1:100 సాధ్యం కాదు. ఇప్పుడు మేము ఒకటి కోరుకుంటున్నాం, సీక్వెన్స్. ఏ విధంగా సీక్వెన్స్ కోరుకుంటున్నాం అంటే, ఆగస్టు 6 దాకా డిఎస్సి ఎగ్జామ్ ఉంది. అంటే వితిన్ 48 అవర్స్లా గ్రూప్ 2 ఎలా రాస్తారు, ఎలా కండక్ట్ చేస్తారు వితిన్ 48 అవర్స్లా. అంటే నిరుద్యోగి అనేతోడు మానసికంగా చాలా కృంగిపోతున్నారు ఈ రోజుల్లో. ఇంకో విషయం అంటే సీక్వెన్స్. ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా, డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత గ్రూప్ 1 నిర్వహిస్తాం. సేమ్ డేట్కు గ్రూప్ 1 పెట్టండి. గ్రూప్ 1 ఏ విధంగా ఉంటుంది, డిస్క్రిప్టివ్ ఉంటుంది. గ్రూప్ 2 అనేది ఆబ్జెక్టివ్ ఉంటుంది. అంటే డిస్క్రిప్టివ్ పెట్టిన తర్వాత ఆబ్జెక్టివ్ పెడితే మేము రాయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎట్ ఏ టైంలో గ్రూప్ 2 గ్రూప్ 1 పెట్టేస్తే ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ మేము చేయలేక చాలా మానసికంగా కుంగిపోతున్నాం మేము. అలాగే గ్రూప్ 2 గ్రూప్ 3 సేమ్ సిలబస్. గ్రూప్ 3 అనేది నవంబర్లో ఉంది. నవంబర్లో ఉన్నప్పుడు గ్రూప్ 3ని సేమ్ డేట్లో పెట్టి అదే డిసెంబర్లో గ్రూప్ 2 పెడితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి రాసుకుంటాం కదా. ఇలాంటి ఇప్పుడు మాకు ఎందుకు ఈ నిరుద్యోగుల బాధ, మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటలేరు గవర్నమెంట్? ఆ రోజు చెప్పిన విధంగా మీ అన్ని సమస్యలు మా దృష్టికి వస్తే మేము పరిష్కరిస్తామంటారుగా, ఈరోజు ఎందుకు పరిష్కరిస్తారు? అందరం ప్రతిరోజు మంత్రుల వెంబడి, ఎమ్మెల్యేల వెంబడి తిరుగుతున్నాం, రోడ్ల మీద తిరుగుతున్నాం, అయినా మా బాధ ఈరోజు కనుకరిస్తలేరా మీరు? కూలీలు వాళ్ళు నిరుద్యోగులే కాదు అసలు అని చెప్తా ఉన్నాం అన్న. ఇప్పుడు వాళ్ళు అడ్డం మీద కూలోళ్ళని తీసుకొచ్చి మేము ఈరోజు ఎంప్లాయీ కల్పించినాం, వాళ్ళని రాజకీయంగా మేము ఇది కల్పించినాం, వాళ్ళ ఉద్యోగం కల్పించినాం. మమ్మల్ని అడ్డ మీద కూలీలు అయితే వాళ్ళు రేపటి రాబోయే రోజులు వాళ్ళు అడ్డ కూలీగా మారుస్తాం మేము పక్కా. మమ్మల్ని ఏ విధంగా టార్చర్ పెడుతుందో వాళ్ళని రేపటి రోజుల్లో స్థానిక ఎలక్షన్లో వాళ్ళని ముప్పు తిప్పులు పెడతాం 100%. మా డిమాండ్లో వితిన్ 48 అవర్స్లో రాకపోతే మేము చలో ఢిల్లీ పోతాం. మాకు ఇంకోటి వెబ్ నోట్ రావాలి. వెబ్ నోట్ రాకపోతే చాలామంది ఈరోజు నిరుద్యోగులు అంటే ఏ విధంగా మానసికంగా కానీ అన్ని విధాలుగా కుంగిపోతున్నారు ఈ రోజున. ఇన్ని ధర్నాలు చేస్తూ ఉన్నా ఏదో డిఎస్సికి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి కూడా ఎక్కడ స్పందన రావట్లేదు. ఇప్పుడు డిఎస్సికి సంబంధించిన ఆల్ టికెట్లు కూడా వస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఇప్పుడు డిఎస్సి వాళ్ళకు పోస్టులు పెంచినాం, డిఎస్సి వాళ్ళకు మేము టెట్ నిర్వహించినాం 2 సార్లు, అదేవిధంగా అన్నీ చేసినాం అని డిఎస్సికు మేము ప్రత్యామ్నాయం చేయలేకపోతున్నాం అని చెప్తున్నారు. చాలామంది డిఎస్సి అభ్యర్థులు కూడా ఏం చెప్తున్నారంటే 50% ఉన్నారు వాళ్ళు, అందుకే ఆ రకంగా తీసుకోలేకపోతున్నారు. ఇంకోటి డిఎస్సి వాళ్ళను కూడా వాళ్ళు చేసే విధంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. గ్రూప్ వాళ్ళ గురించి అంటే, ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ జరిగిన తర్వాత వితిన్ 48 అవర్స్లో గ్రూప్ 2 కండక్ట్ చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఈరోజు అంటే చాలా విలేజ్లో కానీ ఎక్కడైనా కానీ ఈ సమస్య అనేది చాలా తీవ్రతరంగా ఉంది. అంటే మేము కోరుకున్నది ఒకటే, మంత్రులకు కానీ గవర్నమెంట్ కానీ టీజీపీఎస్సీ చైర్మన్ కానీ వితిన్ 48 అవర్స్లో గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహిస్తే మేము చాలా మానసికంగా కునిగిపోతాం. ఎగ్జామ్ రాసే విధంగా మేము సన్నద్ధంగా లేము. ప్లస్ గ్రూప్ 3 గ్రూప్ 2 సేమ్ సిలబస్ కాబట్టి
నవంబర్లో గ్రూప్ 3 నిర్వహిస్తున్నారు, ఎలాగో డేట్ కండక్ట్ చేస్తున్నారు నవంబర్ 17, 18కి. అదే డిసెంబర్లో గ్రూప్ 2 నిర్వహించాల్సిందిగా మేము మంత్రులు కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ, అలాగే టీజీపీఎస్సీ చైర్మన్ కానీ కోరుతున్నాం మేము. ఇక్కడ ధర్నాలు నిరసనలు ముట్టడులు అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు చలో ఢిల్లీ అని పెట్టినారు. దేనికోసం, ఎందుకోసం అక్కడ నిర్వహించడానికి కారణం ఏంటి? అంటే అన్న, ఇప్పుడు మాకు రాహుల్ గాంధీ ఆ రోజు వచ్చిండు. రాహుల్ గాంధీ వచ్చి మీకు నిరుద్యోగుల తరపున మేము కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ అధినేతలు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు మేము అండగా ఉంటామని చెప్పారు. అంటే ఇప్పుడు మా నిరుద్యోగుల సమస్యల గురించి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ మాకు పట్టించుకుంటలేరు మా సమస్యల మీద. అందుకే మేము చలో ఢిల్లీ అనే ప్రోగ్రామ్ని ప్రకటించుకున్నాం. బ్రదర్ చెప్పండి, ఇవాళ అశోక్ నగర్ వేదికగా మీ నిరుద్యోగులు అందరూ కూడా ఏకమైనారు. చలో ఢిల్లీ అనేది ఒక ప్రకటిస్తూ ఉన్నారు ఉద్యమాన్ని. ఎట్లా చూస్తారు దీన్ని, దేనికోసం? ఇది మా డిమాండ్లని కాంగ్రెస్ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు. మేము ప్రధానంగా 4 డిమాండ్లు పెట్టినాం అంతే. డిఎస్సికి గ్రూప్ 2కి మధ్యలో పోస్టులు అంటే గ్యాప్ 2 డేసే గ్యాప్ ఉంది. ఇప్పుడు మెజార్టీ పీపుల్ 2 లక్షల మంది, ఇటు 5 లక్షల మంది వాళ్ళని లాస్ అవుతారు ఎట్లయినా. డిఎస్సి ఒకవేళ మిస్ అవుతుంది అనుకుంటే నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా మనం గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యామంటే 2 డేస్ గ్యాప్ ఉంది. 18 సబ్జెక్టులు ఉంటాయి. ఎట్లా చదువుతారు 18 సబ్జెక్టులు 2 డేస్లో? వాళ్ళు ఆలోచన చేయాలి కొద్దిగా. అయితే మేము గ్రూప్ 2లో పోస్టులు పెంచామని చెప్పినాం. గ్రూప్ 2లో పోస్టులు పెంచి డిసెంబర్లో పోస్ట్పోన్ చేయమని చెప్పినాం. ఈ డిమాండ్లు 3 డిమాండ్లు అనమాట. ఒకటి గ్రూప్ 1 1:100. ఆ సాధ్యమే. ఆల్రెడీ మన ఏపీలో తీసినారు, కేరళలో 1:75 తీసినారు. ఈ 2 సాధ్యమైనందుకు ఎందుకు ఆల్రెడీ మన డిప్యూటీ సీఎం ఉండగా బట్టి విక్రమార్క అన్నాడు 1:100 తీస్తాము అని, అప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్నారు. ఇప్పుడేమో చేతులు ఎత్తేసినారు వాళ్ళు. మేము ఖచ్చితంగా మా డిమాండ్లు ఒప్పుకోకపోతే ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్లో మేము నిరాహార దీక్ష చేస్తాం. ఇప్పుడు 100 మంది ఉన్నాం మేము నిరుద్యోగులం. ఢిల్లీకి పోయి ఖచ్చితంగా జంతర్ మంతర్లో మా నిరాహార దీక్ష కొనసాగిస్తాం. మేము మా సొంత ఖర్చులతో అది మాకు సహాయం చేస్తే చేయొచ్చు, కానీ మా సొంత ఖర్చుతో మేము ఢిల్లీ పోయి అక్కడ జంతర్ మంతర్లో నిరాహార దీక్ష చేస్తాం. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇక్కడ హైకమాండ్ వీళ్ళ చేతులు లేదు కదా. గతంలో బీఆర్ఎస్ అంటే ఇక్కడనే ఉండే, ఇప్పుడు ఏంటంటే వీళ్ళ చేతులు లేదు. ఒకవేళ సీఎం వీళ్ళైనా, మంత్రులు వీళ్ళైనా వీళ్ళ చేతులు ఏం లేదు. అక్కడ ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వాళ్ళు ఒప్పుకుంటేనే మన పరిష్కారం అవుతుందని మేము అనుకుంటున్నాం. ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది ఏ బరువు బాధ్యతలు ముఖ్యమంత్రి పైన ఉంటుంది కదా. ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ముఖ్యమంత్రిని కలుస్తాయి. ఢిల్లీకి ఇప్పుడే ముఖ్యమంత్రి దాదాపుగా 17 సార్లు పోయాడు. మా గురించి ఒక్కసారి మాట్లాడాడు అంతే నిన్న మీటింగ్లో. అది ఇలా కిరాయి మనుషులు, మీరు అడ్డ మీద కూలీలు, ఇది కొన్ని ఇన్స్టిట్యూట్లు కలిసి ద్రోహాలు చేస్తారు అది అని చెప్పి అంటున్నాడు. మేమేగా నష్టపోయేది, మా అమ్మనైనా కష్టపడి డబ్బులు పంపిస్తుంది. మీరేం స్టడీ హాల్స్ పెట్టి మీరేం ఫీజులు కడతలేరు కదా. మేమే అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. గ్యాప్ లేదు, 2 డేస్ గ్యాప్ ఉంది. ఒక నెల రోజు 2 నెలలు వస్తే మాకే లబ్ధి పొందుతామని మేము అంటున్నాం. పట్టించుకోలేడు. ఇప్పుడు ఢిల్లీకి ఆయన 17 సార్లు పోయాడు. మేము ఒకసారి పోతే నిరుద్యోగులు ఏంది, మేము ఎంత కష్టపడతాం వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అక్కడ ఉన్న సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి మా నిరుద్యోగులు ఎంత కష్టపడుతుందో తెలియజేస్తాం. మేము ఢిల్లీలో జంతర్ మంతర్లో ఖచ్చితంగా నిరాహార దీక్ష చేస్తాం. ఇదే మా డిమాండ్. రాహుల్ గాంధీ ఇట్లా ఇంటికి పోతాం, అక్కడ ఇట్లా మేము ఆయన ప్రశ్నిస్తాం. మీరే రాహుల్ గాంధీ గారు వచ్చి మన సెంట్రల్ లైబ్రరీ దగ్గర చిక్కడపల్లి వచ్చి మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము డిసెంబర్ లోపు అన్నాడు. జాబ్ వెళ్ళడం లేదు. ఇప్పుడు 7 months అయిపోతుంది. జాబ్ వెళ్ళడం లేదు, ఉద్యోగాలు లేవు. వాళ్ళు వేసిన 30,000 ఉద్యోగాలు ఇట్లా భర్తీ చేస్తలేదు. ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన ఉద్యోగాలు అవి. కొత్తగా వాళ్ళు సృష్టించి ఏం లేవు. మా అంటే గ్రూప్ 1లో 60 పోస్టులు పెంచారు అంతే. మేము గ్రూప్ 2లో 2000 పోస్టులు పెంచమంటున్నాం. గ్రూప్ 3లో 3000 పోస్టులు పెంచమంటున్నాం. 1:100 చేయమంటున్నాం. డిఎస్సి పోస్ట్పోన్ చేయమంటున్నాం. ఇవే మా ప్రధాన డిమాండ్లు. ఇవి ఒప్పుకోకపోతే ఈరోజు సాయంత్రం చూస్తాం, వెబ్ నోట్ అన్నా రావాలి, లేకపోతే మేము జంతర్ మంతర్ పోయి అక్కడ మేము నిరాహార దీక్ష చేస్తాం. ఇదే మా డిమాండ్. రాష్ట్రంలో చూస్తే కూడా మీరు ధర్నాలు చేసిన, నిరసన తెలిపిన, ముట్టడిలకు పోయినా కూడా పోలీసు వ్యవస్థ మిమ్మల్ని అణిచివేస్తుంది, మీ మీద లాఠీలు చార్జ్ చేస్తుంది, మీ మీద కేసులు పెడతామని చెప్పి కూడా కొంతమంది మీ మిత్రులు నిరుద్యోగులు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇది పోలీస్ జూలం నశించాలి ఖచ్చితంగా. ఇదేదో మేము తెలంగాణ మూవ్మెంట్ అవుతప్పుడు వాళ్ళ అప్పట్లో పోలీసులు ఇట్లే చేశారంట, మాకు గుర్తులేదు. మేము ఖాళీ చరిత్ర అవుతే మాకు తెలుస్తుంది. ఇప్పుడు రియాలిటీగా నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో పిడిగుద్దులు గుర్తురు అనమాట నిరుద్యోగుల్ని. మీడియాని ఇట్లా ఇలాంటి సాటిలైట్ మీడియా లేకున్నా కానీ ఇలాంటి యూట్యూబ్ మీడియాలో ఇట్లా వాళ్ళ ప్రశ్నించే గొంతుగా ఇట్లా నొక్కుతున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళ ప్రమోషన్స్ కోసం ఆ ఏసీపీ సీఏలు వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే వాళ్ళ ప్రమోషన్స్ కోసం ఏం చేస్తున్నారంటే నిరుద్యోగుల్ని కట్టడి చేస్తారు. అక్కడ గంత ఘోరంగా ఏంది, మనకు స్వేచ్ఛ ఉంది, 19 ఆర్టికల్ ఉంది, మనం వాక్స్వాతంత్రం హక్కు ఉంది, మనకు ఎక్కడంటే సమస్యలు ఏర్పడేసుకోవచ్చు. అలాంటిది ఇప్పుడు ల్యాండ్స్కేప్లో ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేట్ దగ్గర మొత్తం నిర్బంధం చేసిరు. ఇది ఖచ్చితంగా మా డిమాండ్స్ ఒప్పుకోవాలి. మీరు ఒప్పుకోకపోతే మేము కఠిన చర్యలు తీసుకుంటాం. రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, ఇదే మా వల్లనే మీరు ఈరోజు ఆ సీట్లో కూర్చున్నారు. ఆ 2% ఓటు ఇట్లా మా అమ్మ నాన్నలు మేము నిరుద్యోగులు అందరూ జిల్లాలు తిరిగి బస్సు యాత్ర పెట్టుకొని మేము గెలిపించడం. మీరు ఖచ్చితంగా మా డిమాండ్లు ఒప్పుకొని ఈరోజు సాయంత్రం వరకు వెబ్ నోట్ రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇదే మా వార్నింగ్ అనమాట. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.